Hey guys, welcome back to my channel. This is Swati. So today's vlog ఏంటంటే మా మమ్మీ అండ్ మా వదినతో మామిడికాయతోని ఏదో స్పెషల్ ఐటమ్ చేస్తుందంట మా మమ్మీ. సో కుకింగ్ వీడియో. సో లెట్స్ గో. మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ. హాయ్. ఇక్కడ మా మమ్మీ మామిడికాయ కట్టా మిట్టా చేస్తుంది. ఫస్ట్ ఐటమ్ దీనికి బెల్లం, జీలకర్ర, ఆవాలు, మామిడికాయ ముక్కలు, కారం, ఉప్పు, నూనె, అంతే. ఇవైతే చాలు. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కొన్ని ఆవాలు, జీలకర్ర అవి వేసుకొని అండ్ నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. మామిడికాయలు కోసినవి దీంట్లో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఏమేమి వేసినావు మమ్మీ? ఇందులో ఆయిల్ వేసినావు, జీలకర్ర, ఆవాలు, మామిడికాయ ముక్కలు, ఇప్పుడు కొంచెం పసుపు. ఓకే మా నువ్వు ఏం చేసినావు మా అసలు? ఇది మామిడికాయ కట్టా మిట్టానా? ఓకే దేంట్లో తినొచ్చు? చపాతీలకు తినొచ్చు, ఇంకా బ్రెడ్ లకు కూడా తినొచ్చు కదా? బ్రెడ్లకు తినలేము, జామున్ తినొచ్చు. ఇది దోశ, ఓకే దోశలకు కూడా తినొచ్చు, చపాతీలకు తినొచ్చు. ఇది కొంచెం పసుపు వేసిన, ఓకే కొంచెం కారం, ఓకే కొంచెం ఉప్పు. ఈ రెసిపీ కొత్త రెసిపీ, ఎట్లా వస్తుందో చూద్దాం. మా వదిన వచ్చింది, నేర్చుకుంటున్నా నేను. ఇది మా ప్లేస్ రోజు ముచ్చట్లు. బెల్లం, ఓకే కొంచెం బెల్లం. అంటే అత్తమ్మ వాళ్ళకు సరిపడా స్వీట్ తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా చాలా మంది, కొంచెం తక్కువ వేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం. బెల్లం కాకుండా షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకోవచ్చు. బెల్లం కాకుండా షుగర్ కూడా వేసుకోవచ్చు అంట. మామిడికాయ కట్టామిట ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, అంటే హాఫ్ అయిపోయింది, కుక్ అవుతుంది. నెక్స్ట్ ఏం వేయాలి అత్తమ్మ? అత్తమ్మ 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 సింగ్, కోడలు సింగ్. బెల్లం ఇది కారం కారంగా ఉంటది, తీయగా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది, పులుపు ఉంటది. మ్యాంగో కూడా వేసినాం అంటే కట్టా మిఠాయి ఇష్టం ఉన్న వాళ్ళకి సూపర్ ఉంటది. దోశలు మాత్రం చాలా బాగుంటది. ఆల్రెడీ నేను తిన్నాను, మీరు కూడా ట్రై చేయండి. కింద కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, మళ్ళీ మేము రాసి పెడతాం కామెంట్ లో వంట విధానం. అత్తమ్మ ఇప్పుడు ఏంటి నెక్స్ట్? అయిపోయిందా? సో మామిడికాయ కట్టా మిఠా రెడీ. సో ఏం చేయలేవు, ఎంత సింపుల్ రెసిపీ చూసిరా, ఒక 5 minutes లో అయిపోయింది. జస్ట్ ఆయిల్ పోసింది, మామిడికాయ ముక్కలు వేసింది, ఆవాలు, జీలకర్ర అవి వేసింది, కొంచెం పసుపు, బెల్లం, కారం, అంతే కదా మమ్మీ? అంతే. వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ, ఈజీగా చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఎన్ని డేస్ ఉంటుంది మమ్మీ? ఉంటుంది 4-5 రోజులు ఉంటుంది. ఒక 4-5 days వరకు ఉంటుంది అంట, ఏం పాడైపోదు. సో మనం దోశలకైనా ఇంకా చపాతీలకి, పూరీలకి అన్నిటికీ బాగుంటది. సో అయిపోయిందంట. సో రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటున్నాం. స్వాతి నీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? టేస్ట్ ఏమన్నా? నాకైతే చిన్న ఉన్నప్పటి నుంచి ఫుల్ ఇష్టం. మా మమ్మీ చిన్న ఉన్నప్పుడు ఫుల్ చేస్తుండే. నేను అదే అనుకున్నా, మా అమ్మ కూడా చాలా ఇష్టం. మా అమ్మ ఫేవరెట్ అంట స్వాతి, ఫేవరెట్ అంట. మా అమ్మకి ఇష్టం ఇది. లాస్ట్ ఇయర్ మనం చేసినప్పుడు తిన్నది కదా అమ్మమ్మ, లాస్ట్ ఇయర్. సో మామిడికాయ కట్టా మిఠా రెడీ. సో ఇప్పుడు మామిడికాయ కట్టా మిఠా రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. కోడలమ్మ ఆబ్వియస్లీ అత్త కోడల కోసం చేసింది కాబట్టి ఇప్పుడు ఇష్టంతోని ఫస్ట్ కోడలమ్మ. అంటే నేను ఆల్రెడీ 1 time తినేసిన, నాకు బాగా నచ్చింది. మీ అందరి కోసం, నా కోసం కూడా మళ్ళీ ఒకసారి చేశాను, ఎందుకంటే ఈ రెసిపీ మీకు పరిచయం చేయాలని స్వాతి అడిగింది. సో మార్నింగ్ నుంచి అనుకున్నాం, కుదరలే, ఇప్పుడు రెడీ అయింది. సో ఇది ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తా.
నాకైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ టైం కూడా అడిగినా అంటే సూపర్. తీయగా కారం కారంగా మ్యాంగో కదా. నార్మల్ గా అయితే నాకు కట్టా మిఠా ఇష్టం, అట్లా ట్యాంగీ ఉంటే నాకు ఇష్టం. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అమ్మా. ఆల్రెడీ ఆ రోజు చెప్పేసిన, ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది అమ్మమ్మ ఫేవరెట్ రెసిపీ అంట. సో ఇంకొకటి, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఏం చేస్తావు మమ్మీ చెప్పు? జామ్. మామిడికాయతో జామ్ చేసేదంట మా మమ్మీ. చూసావా మా మమ్మీకి ఎన్ని వంటలు వచ్చా? మామిడికాయ కట్టా మిఠా, మామిడికాయ జామ్, హోమ్ మేడ్ జామ్. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కదా, మామిడికాయలు ఫుల్ ఉన్నాయి, అంతే వాడేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మా మామిడికాయ జామ్ కోసం? చెక్కు తీస్తున్నా. ఇది ఎలాంటి మామిడికాయ తీసుకోవాలి? పండుదా లేకపోతే కొంచెం పండా ఎక్కువ పండా? పండే, మరీ ఎక్కువ పండు కాదు, కొంచెం కోసుకొని తినేటట్టు. ఓకే, మరీ పండు ఎక్కువ కాకుండా కోసుకొని తినేటట్టు, కొంచెం నార్మల్ పండు నార్మల్ ఉండేటట్టు చూసుకోవాలి జామ్ కోసం. మనం బయట మార్కెట్ లో కొనుక్కుంటాం జామ్, అది ఎట్లా వేస్తారో ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నా అసలు జామ్ ఎట్లా వేస్తారు. జామ్ అనగానే మామిడికాయ జామా, మామిడిపల్ల జ్యూస్ తాగినాం, ఇప్పుడేమో కట్టా మీట, ఇంకింతకు మించి మనకేం తెలియదు. ముక్కలు కోసుకొని ఫట్ మనం తినడమే. చూద్దాం జామ్ ఎట్లుంటుందో. మీకు ఈ రెసిపీ ఎట్లా తెలుసు అత్తమ్మా? అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా జామ్? నేను మీ పెళ్ళైన కొత్తలో ఏమన్నా నేర్చుకున్నారా? నేను పెళ్లి కాకముందే నేర్చుకున్నాను. అంటే ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడు అసలు అవి ఏం లేవు కదా అత్తమ్మా. క్రియేట్ చేస్తున్నారు ఒక వంటకం జామ్. పెళ్లి కాకముందే చేస్తున్నా. అంటే స్వాతి వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి బ్రెడ్ పైన పెట్టి ఇవ్వడం చేస్తున్నారా? ఇష్టంగా మేము అప్పుడు ఫుల్ మేము జామ్, ఇక సమ్మర్ వచ్చిందంటే ఈ జామ్ ఏంటండే. సో నాకు కూడా కొంచెం ఎక్సైటింగ్ ఉంది. నేను ఇప్పటివరకు షాప్ లో కొనుక్కున్నా కిసాన్ జామ్, అట్లాంటి జామ్ లేదు తిన్నా. మన హోమ్ మేడ్ మ్యాంగో జామ్ అంటే కలర్ఫుల్ గా ఉంది, ఎల్లో కలర్. చూద్దాం దాని అవుట్పుట్ ఎట్లా వస్తుందో. ఇప్పుడైతే మంచి మ్యాంగో అంటే చాలా ఇష్టం. ఓకే, ఏదో ఒకటి చేయాలని ఉంటుండే. ఇట్లా జామ్ ఉండే వరకు ఇట్లా మాడి పళ్ళు కలవాడితే ఇంకా నాకు ఇట్లా చేసుకొని తింటే బాగుంటది కదా, స్వీట్ తిన్న ఫీల్ కూడా వస్తుంది. జాము అని అంటారు, దాన్ని ఇవన్నీ కదా చేస్తూ అమ్ముతారు. నేను ఎందుకు చేసుకోకూడదు అని. చూడండి ఇప్పుడు అంటే యూట్యూబ్ ఛానల్ టక్ అని సెర్చ్ చేయడం, కాపీ చేయడం. ఇప్పుడు అందరూ చేస్తారు. ఇదంతా నేను ఎప్పుడో చేసిన జాములన్నీ. స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అని స్వీట్ ని క్రియేట్ చేసింది మా అత్తమ్మ. సూపర్ కదా. అట్లుంటది మెల్ల మీ అత్తమ్మ సింగ్తో. స్వీట్లు అంటే చాలా రకాలుగా చేస్తుంది, ఏదంటే అది. ఇప్పుడు మామిడికాయని ఇది చూడండి పీసెస్ గా చేసుకుంది, మిక్సీకి వేసుకొని సన్నం దీన్ని ఇప్పుడు ఓకే, దీన్ని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేయాలా? ఓకే, సో ఇప్పుడు మమ్మీ గ్రైండ్ చేసేసింది. మరి మెత్తగా వేయాలమ్మా నార్మలా? మెత్తగానే. ఓకే, ఓకే. ఈ గిన్నె ఏంటి తెలుసా? స్పెషాలిటీ ఏం తెలుసా? ఇది మా అమ్మమ్మ గిన్నె, అందుకని ఆమె మెమరీ అని చెప్పి మేము మా గిన్నె అట్లనే, మా మమ్మీ ఇందులోనే ఎక్కువ కుక్ చేస్తుంది. ఇదే కాదు అమ్మమ్మ గిన్నెలు చాలా ఉన్నాయి మమ్మీకి మెమొరీ. అమ్మమ్మ ఎన్ని ఆ షెల్ఫ్ అన్ని అమ్మమ్మ గిన్నెలే. నేను మీకు అమ్మమ్మవి అన్ని చూపిస్తా, ఒక వీడియో చేసి చూపిస్తా. అమ్మమ్మ మెమరీస్ అసలు మా ఇంట్లో చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ మాక్సిమం ఈ చాలా గిన్నెలు అవన్నీ అమ్మమ్మ ఉన్నప్పుడు మాత్రం ఒక్క గిన్నె పడేనియకపోతుండే. ఇప్పుడు మా అమ్మమ్మ గుర్తు అని చెప్పేసి ఒక్కటి కూడా పడేనియట్లేదు. సో అందులోనే కుక్ చేస్తుంది మా అమ్మమ్మ నుంచి మా మమ్మీ నుంచి నెక్స్ట్ నేను కూడా వాడతా, ఎందుకంటే మా అమ్మమ్మది కూడా. సో ఏం చేసినావు మమ్మీ ఇప్పుడు? జస్ట్ మామిడికాయని ఓకే ఓకే, అందులో షుగర్ వేస్తున్నావు. ఎంత? ఒక కప్పు షుగర్. ఒక కప్పు. వాళ్ళ స్వీట్నెస్ ని బట్టి ఎక్కువ కూడా వేసుకోవచ్చా? ఓకే,
అది ఎంతసేపు మరగాలి అట్లా? ఇట్లా కడిగి దగ్గరికి అయ్యేదాకా. అది దగ్గరకు అయ్యేంత వరకు మనం అట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, కింద అడుగంటుతుంది. సో మనము దాని పక్కన నుంచి జరగద్దు, కలుపుతూనే ఉండాలి. సో అందులో ఇంకేమేయాలమ్మా నెక్స్ట్? వెరీ సింపుల్ కదా. ఏముంది మమ్మీ, మామిడికాయ రసం వేసినా చక్కెర వేసినా అంతేనా? జామ రెడీయా? ఓకే. ఇప్పుడు మనకు అది కలర్ కావాలంటే మనం కలర్ కూడా వేసుకోవచ్చు. కలర్ వేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం కలర్ వేసినామా లేదా? ఫుడ్ కలర్ హెల్దీ కాదు, వేయట్లేము, హెల్దీ కాదని చెప్పి న్యాచురల్ జామ్. ఎందుకంటే మ్యాంగో ఆల్రెడీ మంచి ఎల్లో కలర్ లో ఉంటది. ఇప్పుడు మనకి నార్మల్ గా బయట దొరికే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ రెడ్ కలర్ లో ఉంటది కదా. సో ఇది మామిడికాయ కాబట్టి న్యాచురల్ గా ఎల్లో కలరే ఉంచేస్తున్నాం. ఓకే. షుగర్ నార్మల్ గా చాలా మంది షుగర్ ప్రిఫర్ చేయరు కదా, వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు అంట. బెల్లం వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందమ్మా? బాగుంటుంది. ఓకే. సో ఇట్లా కలుపుతూనే ఉండాలి, అది దగ్గరకు అయ్యేంత వరకు కలపాలి, అంతేనా? బ్రెడ్ లో తినొచ్చు, నార్మల్ గా ఇష్టమైన వాళ్ళు జామ్ నాకొచ్చు. మేమైతే మా మమ్మీ చిన్నప్పుడు వేసి ఒక గ్లాస్ బౌల్ వేసేసి పెట్టేస్తుండే, ఇక్కడ దాపెడుతుండే. మా మమ్మీ బయటకు పోయిందంటే ఇల్లంతా వెతికి వెతికి మెల్ల తీసుకొని నాకైనా అప్పుడు నేను మా అన్న మళ్ళీ మమ్మీ వచ్చేంత వరకు మళ్ళీ అది ఎట్లున్నది అట్లనే మళ్ళీ తీసినట్టు తెలియదు. సో ఎట్లుందో అదే ప్లేస్ లో పెట్టేసి మూతి కడుక్కొని సైలెంట్ ఉంటుండే. కానీ మమ్మీలే ఆబ్వియస్లీ మమ్మీలు ఎట్లుంటారు వాళ్ళకి తెలిసిపోతుంది. మా మమ్మీ వాళ్ళు వచ్చి చూసి మమ్మీకి అయితే ఎంత క్వాంటిటీ పెట్టినా అని కూడా గుర్తుంటుంది. మమ్మీని అందరూ అంతేనేమో. సో మమ్మీ వచ్చి తిన్నారు కదా, మీ జామ్ లేదు మమ్మీ, తినలే మమ్మీ అంటే మా అన్న అయితే అన్ని చిక్కపళ్ళు ఎక్కువ వేస్తుండే, నేను కొంచెం తింటుండే, మా అన్న ఇంత తింటుండే. స్వాతి తిన్నది మమ్మీ అని చెప్తుండే. సో ఇది ఎంతసేపు ఉండాలి అత్తమ్మ? ఇట్లా కొంచెం దగ్గర పడాలి. ఓకే. సో ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు అత్తమ్మ ఇది? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఓకే. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులన్నా ఉంటుంది, బయట పెట్టుకుంటే కొన్ని రోజులు వరకు ఉంటుంది. సో సమ్మర్ కాబట్టి మ్యాంగో సీజన్, మార్కెట్ మొత్తం మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగో రెసిపీ ఇంట్లో నడుస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది నాకు తెలిసి మీకు పక్కా నచ్చుతుంది. మామిడికాయ కట్టా మిట్టా బాగా నచ్చుతుంది, మామిడికాయ జామ్ కూడా నచ్చుతుంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రేపే వెళ్ళి ట్రై చేయండి. మామిడికాయలు మార్కెట్ లో ఫుల్ దొరుకుతున్నాయి, కాయలు దొరుకుతున్నాయి, పండ్లు దొరుకుతున్నాయి. సో ట్రై చేసేసి దానికి కట్టా మిట్టకి కాయ, దీనికి పండు తెచ్చేసి చూసుకోండి. నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎట్లుందో మా మమ్మీ రెసిపీ. అయిపోయిందా మమ్మీ? అయిపోయిందా అప్పుడే? ఓకే. సో ఇప్పుడు ఇది ఇంతే ఉంటదా? చల్లగైనాక గట్టిగా. ఓకే. చల్లగా అయిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుందంట గాయస్, వింటున్నారా? మనం ఈ క్వాంటిటీ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత అదే గట్టిగా అవుతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా నార్మల్ మన జామ్ ఎట్లుంటుంది మనకు గట్టిగా అట్లా అయిపోతుంది. సో అంతే, ఈజీ. సో ఇప్పుడు జామ్ రెడీ అయిపోయింది, కట్టా మిట్టా కూడా రెడీ అయిపోయింది. మమ్మీ ఈ జామ్ ఎన్ని డేస్ ఉంటుంది మమ్మీ? 1 year వరకు ఉంటదంట. బయట పెట్టుకుంటే కూడా 1 year ఉంటుందా? బయట పెట్టుకుంటే ఒక 6 months వరకు అట్లా ఉంటదంట. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మాత్రం ఒక 1 year ఉంటది. కట్టా మిట్టా మాత్రం ఇందాక చెప్పింది కదా మమ్మీ, 1 month వరకు అయితే ఉంటది. మేమైతే 2 days లో ఖతం చేసేస్తాం. సో జామ్ ఇంకా కట్టా మిట్టా మీరు కూడా ట్రై చేసి రెసిపీ మాకు చెప్పండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎట్లుంది అన్నది. ఇది మా మమ్మీ రెసిపీ, ఏ యూట్యూబ్ వీడియోలో నుంచి చూసి చేయలేదు. మా మమ్మీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి మా మమ్మీ చేస్తుండేది. So that's all about today's video. Hope you like it. Please do like, share and subscribe to my channel. Fourth vlogs. Bye bye. Mommy bye. Bye. Bye.